ఇప్పుడు ఇంత వివాదం జరుగుతోంది అంటే మీ ఆఫీస్ వరకు పోలీసులు వచ్చి ఉన్నారు. సరే, అరెస్ట్ అనేది మీడియా చేసిన ప్రచారం, ఆ విషయం యాజ్ ఏ మీడియా పర్సన్గా నేను కూడా ఒప్పుకుంటాను. రెండోది, మీరు తమ్మునైల్స్ గురించి కొన్ని మీరు పరారని పెట్టడం అనేది యాజ్ ఏ మీడియా పర్సన్గా అది తప్పు. మిమ్మల్నే కాదు, ఎవరి గురించి అయినా సరే అట్లా పెట్టకూడదు. నిజానిజాలు తెలుసుకుని చేయాలి తప్ప అలా పెట్టకూడదు ఒకటి. సో ఈ నేపథ్యంలో అక్కడ నాకు ఒక ఇది అంటే ఇప్పుడు థంబ్నెయిల్స్ అనేది ఇవాళ రోజుల్లో అంటే ఇప్పుడు మీరు చాక్లెట్ అమ్మారు అనుకోండి, నా చాక్లెట్ కన్నా తీయ చాక్లెట్ ఉండదు. లేకపోతే చాలా సంవత్సరాల క్రితం లిమ్కా యాడ్ వచ్చేది, అదంటే 0 బ్యాక్టీరియా డ్రింక్ అని పెట్టారు. అంటే ఏంటి అర్థం, వేరే లింక్లో బ్యాక్టీరియా ఉందా అంటే అంతే కదా. కామన్ సెన్స్ అన్నిట్లో బ్యాక్టీరియా ఉంటుందని తెలుసు అందరూ. సో మీరు అట్రాక్ట్ చేయడం, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద మీడియా ఆస్పెక్ట్ అనేది అది బిజినెస్ అని అందరికీ తెలుసు. వాళ్ళు వాచ్ టైం కోసం పెడతారు. వాచ్ టైం ఎప్పుడు వస్తారు, చాలా ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్, రామ్ గోపాల్ ఈడ్చుకెళ్తున్న పోలీసులు అంటే అంటే అని లేకపోతే జైలు రెడీ చేస్తున్నారంటే నాకు అంటే ఉన్న తలగడ తీసేస్తున్నారా లేకపోతే నా కోసం తలగడ పెడుతున్నారా, అది కూడా నాకు క్లారిటీ లేదు. కానీ అదేంటంటే మనందరం ఎంజాయ్ చేస్తాం వితౌట్ ఫెయిల్. అప్పుడు ఏంటి, దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది సోషల్ ఎకోసిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. అప్పుడు మీరు కార్టూన్స్ని ఎలా ఆపలేరో థంబ్నెయిల్స్ కూడా అలాగే ఆపలేరు. ఆపడం కష్టం, అది చేయకూడదు కూడా నా ఫీల్. ఎందుకంటే మీరు ఒక విధంగా అది నన్ను ఇలా అంటారా అని నేను నా మనోభావాలు ఏంటి దెబ్బతిని నేను మళ్ళీ దాని మీద కేసు పెట్టి ఎవరైతే యూట్యూబ్ వాళ్ళు ఉన్నారో అది అనవసరం విషయం. ఎందుకంటే యూ షుడ్ టేక్ ఇట్ లైక్ ఏ జోక్. అది సటైర్ ఇట్స్ ఎవెన్చువలీ సంథింగ్. ఇప్పుడు ఇవాళ మీడియాలో ట్రూత్కి ఫాల్స్కి లైకి డిఫరెన్స్ అనేది పోయింది. ఐ డోంట్ థింక్ ఇట్ నో లాంగర్ ఎగ్జిస్ట్. ఎవరు నమ్మేది అని నమ్ముతారు. రామ్ గోపాల్ భయపడి ఉడికిపోతున్నాడు అని అంటే ఒకటి నమ్ముతాడు, రామలో కేర్ చేయడం అంటే వాడు నమ్ముతాడు. రెండింటికి మధ్యలో ఏముందని ఎవరికీ తెలియదు. సో వాళ్ళు నమ్మినప్పుడు అప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగిస్తుంది అనుకునే వాళ్ళు ఆ దిశలో పెడతారు థంబ్నెయిల్ ఫైనల్గా. సో నిజానికి ఎవరికి ఏం తెలియదు. నేను జెన్యున్గా ఇప్పటి వరకు ఐ డోంట్ బిలీవ్ దట్ ద పోలీస్ కేమ్ టు అరెస్ట్ నన్ను. ఎందుకంటే వాళ్ళు అసలు డెన్లోకి ఎంటర్ అవ్వాలి, డెన్ బయట ఉన్నారు అని కలవాలన్నారు. కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆటల మొలాన అండ్ ఐ వాజ్ నాట్ దేర్, అందుకని చేయలేదు. అది వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక టీము కోయంబత్తూరు వెళ్ళింది, ఒక టీం బాంబే వెళ్ళింది, ఒక టీం ఎక్కడికి వెళ్ళింది, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేంటి స్ట్రేంజెస్ థింగ్ ఏంటంటే ఇంతవరకు వాళ్ళు డెన్కి రాలేదు. టీమ్స్ బయట డెన్ వదిలేసి అన్ని చోట్ల ఎత్తకడం ఏంటి, వాళ్ళు చెప్పారని చెప్పట్లా. ఇంతవరకు ఆ ఇన్స్పెక్టర్ గారు కానీ ఆ పోలీస్ టీంలో వచ్చిన ఎవ్వరూ కూడా రామ్ గోపాల్ అరెస్ట్ చేస్తానికి వచ్చామని చెప్పలా, అరెస్ట్ చేయడానికి ఆయన దొరకట్లేదని ఆయన చెప్పలా, మేము టీములు పంపించామని చెప్పలా. అంతా కూడా మీడియా కథనాలు చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్లో ఉంది వచ్చామంతే. సో నేను రిప్లై ఇచ్చాను నోటీస్కి, క్యాన్ దిస్ బి అలౌడ్ అని అడిగాను. నేను చాలా మర్యాదపూర్వకంగా నేను పంపించాను. వాళ్ళు కూడా చాలా మర్యాదపూర్వకంగా బిహేవ్ చేశారు నాతో నోటీస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు. కానీ